For Bindas Entertainment, subscribe to What the Fun. నాతో మాత్రం ఫస్ట్ నైట్కి రెడీ అయిపోని చెప్పి మా నాన్నతో మాత్రం పెళ్ళికి నో అని చెప్పావంట. నువ్వంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంలోనే తెలిసింది నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని. మొదట అక్కడ క్యాన్సిల్ చేయించి దాన్ని క్యాష్ చేసుకుని ఆ తర్వాత నాతో పులిహార కలిపి మొదట ప్రేమ తర్వాత పెళ్ళి అనే ఫామ్ లో రాసుకున్నావు అనమాట. ఐ లైక్ యూ అన్నాను, ఐ లవ్ యూ అనలేదు. ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అండ్ లవ్. ఏయ్, చెట్టంత మనిషి ఇక్కడ కూర్చొని ఉంటే కళ్ళు కనబడట్లేదా నీకు? ఆహా, నేను సరదాగా రాలేసుకునే ప్లేస్ లో నిన్నెవరు పడుకోమన్నారు? నీకు ఇలా కాదే, ఉండవే నీ పని చెప్తా. ఆగవే, ఏయ్ ఆగవే, ఏ రాణి అక్కడే ఉండవే, హే నీ సంగతి చెప్తానే రోజు. ఉండవే, ఉండు. ఏ రాణి, ఎందుకే భయపడుతున్నావు? అన్ని మాటలు చెప్తావు. ఉండవే. నేను దొరకను కదా. దొరికావే, ఎక్కడికి పోతావే? ఏంటి గింజుకుంటున్నావు? సరే సరే. ఆహా, నా దగ్గరికి అదే నీ యాషాలు. ఇందాకేంటే కూసావు? నువ్వు రాళ్ళు వేసే చోట నేను కూర్చున్నానా? ఇప్పుడు నేను ముద్దు పెట్టుకునే చోట నీ పెదాలు ఉంటాయి, చూస్తావా? ఏరా రాజుగా, నేనేమన్నా సిటీలో పెరిగిన సాఫ్ట్ పోర్న్ అనుకుంటున్నావా? నీలాగే విలేజ్ లో పెరిగా. మంచిగా తింటా, చదువుకుంటా, ఖాళీగా ఉంటే పిడకలు కూడా కొడతా. తేడా గీడా చేస్తే బర్రెంతో తోమేస్తా. వదులు చెప్తా. అయినా కాల్ చేయమంటే ఎందుకు చేయలేదురా? బేవర్స్ గానే ఉంటావుగా. బేవర్స్ గా తిరిగితే బట్టలు పడుకుంటా గానీ నీకెందుకు ఫోన్ చేస్తానా? నేను చేయను. నీకు బాగా బలిసిందిరా. కరెంట్ షాక్ పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. కరెంట్ షాక్ నాకు? పెట్టవే కరెంట్ షాక్, పెట్టవే కరెంట్ షాక్. ఏంటి అరుస్తున్నా? పిడకలు పిసికితే సరిపోదు రాణి గారు, చేతిలో పట్టు కూడా ఉండాలి. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటుంటే ఎవడాపుతాడో చూస్తా. వద్దులే, పెదాల మీద ముద్దులు పెడితే మన వరుసలు మారిపోతాయి. తర్వాత నేనే కమిట్ అయిపోయానని ఫ్యూచర్లో నన్ను ఏకేస్తావు. ఆ గోల్ నేను భరించలేను. సో ఏ ముద్దు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం డిసైడ్ చేసుకోవాలి? ఇదిగో, నుదుటి మీద ముద్దు పెడితే ఐ ట్రస్ట్ యూ అని అర్థం. పెదవుల మీద ముద్దు పెడితే ఐ లవ్ యూ అని అర్థం. చీక్స్ మీద ముద్దు పెడితే లెట్స్ బీ ఫ్రెండ్స్ అని. చిన్ మీద ముద్దు పెడితే యు ఆర్ సో క్యూట్ అని. ముక్కు మీద ముద్దు పెట్టాను అనుకో ఐ లైక్ యూ అని అర్థం. చెవుల మీద ముద్దు పెడితే లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని. అదే నెక్ మీద ముద్దు పెడితే ఐ వాంట్ యూ అని. షోల్డర్ మీద ముద్దు పెడితే యు ఆర్ పర్ఫెక్ట్ అని. అదే కాళ్ళ మీద ముద్దు పెడితే యు ఆర్ మైన్ అని. చేతికి ముద్దు పెడితే ఐ అడోర్ యూ, ఐ రెస్పెక్ట్ యూ అని అర్థం. సో చెప్పు, వాటిల్లో ఏ ముద్దు పెట్టమంటావు? హే, నా ఒంటి మీద నీ లిప్స్ ఎక్కడైనా టచ్ అయ్యాయో కొట్టేస్తాను. అయినా నీ మీద నాకున్నది లవ్ ఏం కాదు కదా, జస్ట్ లైకింగే కదా. ఆ తర్వాత వచ్చేది ఫ్రెండ్షిప్పే కాబట్టి చీక్స్ మీద పెట్టేసుకుందాం. ఏముంటావు? వద్దులే, నాకు తెలిసి చెయ్యి అయితే బెటర్. అది రెస్పెక్ట్ కదా, ఏ వరుసకైనా సెట్ అవుద్ది. మన ఇద్దరి మధ్య కిస్ అనే మూమెంట్ వస్తే అది లిప్ టు లిప్పే జరగాలి. అప్పటి వరకు నీ లిప్స్ నా ఒంటి మీద పడనివ్వను. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్ అయితే ఎప్పటి వరకు ఎందుకు? ఆ ఛాలెంజ్లో ఇప్పుడే గెలిచి చూపిస్తా. దా, బాగానే ఉంటుంది. ఏమే జాను, ఏదేమైనా అమ్మాయిలు బ్రతుకులాడుకుంటుంటే భలే ముద్దుగా ఉంటుంది కదా. మరీ ముఖ్యంగా మీరే మోజంటూ మా వెనకాల పడితే భలే కిక్కుగా ఉంటదే. పిల్ల మాయలో పడ్డం మొదలవగానే మొదటి స్టేజ్ అలానే ఉంటుంది బావా. మరి తర్వాత స్టేజ్? మొదటి స్టేజ్ చూపులతో ఆగిపోతే రెండో స్టేజ్ పెదవుల కలయికతో ముగుస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. అంటే యు మీన్ ఓ మై జాను. మరి థర్డ్ స్టేజ్ ఏంటి? ఒకప్పుడు ఈ స్టేజ్ శోభనం 3 రాత్రులు జరిగేది, కానీ అది ఇప్పుడు ముందే జరిగిపోతుంది అనుకో. ఇక్కడే అబ్బాయిలకి పీక్స్ దొరుకుతుంది.
ఇది అవ్వగానే మీ దిల్ ఖుష్. అంటే పిల్ల పక్కనుంటే అన్ని సుఖాలే అన్నమాట. హా, ఈ పాయింట్లోనేగా మీరు మాకు బానిసలు అయిపోయేది. ఒక్కసారి లవర్ గాను లేదా మొగుడు గాను కక్కుర్తి పడ్డావా, ఇక నిన్ను పాలిచ్చే బర్రెలా, కాడ మోసే దున్నలా, చాకిరీ చేసే పనోడిలా చూస్తాము. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, మీరొచ్చి పిల్లని గోకినా లేదా పిల్లొచ్చి మిమ్మల్ని గోకినా చివరికి మోకాలు చిప్పలు పగిలి రక్తాలు కారేది మాత్రం మీకే. సో నీ ఇష్టం. ఓసే ఏందే ఫస్ట్ హాఫ్ అంత రొమాంటిక్ గా చెప్పి సెకండ్ హాఫ్ అసలు ఇంత వైలెంట్ గా చెప్తున్నావు? నిజాలు వైల్డ్ గానే ఉంటాయి బావా. కావాలంటే మన బామ బాధితులను అడుగు. కింద కామెంట్ సెక్షన్ లో సాడిస్టిక్ పోరులని టైటిల్ పెట్టి కథలు కథలు రాసిస్తారు. సరే అదేంటో కామెంట్ చేయండి. అంతే అంటావా? రే ఏంట్రో ఈ పిల్ల నంబర్ ఇచ్చిందని చెడుగుడ్లాడేస్తావా? ఏ చిచ్చి లేదే, నేనెందుకు చేస్తాను అలాంటి పనులు? అయినా ఎవరిక్కడ రాజుగాడు అలాంటి వాటికి బెండ్ అయ్యేదే లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? రాణి కాల్ చేస్తుందేంటి? ఏ నేను చేయలేదే, అదే చేస్తుంది. నీ పక్కనేగా ఉన్నాను. ఇగో కావాలంటే చూడు, దాంతో ఇప్పుడు ఎలా చెడు కూడా ఆడతాను. స్పీకర్ బెట్. హలో, రేపు డేట్కి వెళ్దాం. మార్నింగ్ షార్ప్ 9 o'clock కల్లా మెయిన్ గేట్ దగ్గర రెడీగా ఉండు. ఓకే రారా. డేట్ ఏంటే? ఏ డేట్ ఏంటే? డేటు నిన్నెందుకే కాలేజీకి పంపిస్తుంది? చక్కగా చదువుకొని పాస్ అవ్వు. ఇట్లాంటివన్నీ పెట్టుకోమాక, చదువుకో. ఎలా ఇచ్చా? డేట్ రా, అది కూడా అమ్మాయితో. సడన్ బ్రేక్లు, స్పీడ్ బ్రేకర్లు, బ్యాక్ నుంచి హగ్గింగ్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా చాలా చాలా ఉంటాయి. నువ్వే మిస్ అయిపోతావు, చూసుకో మరి. అన్నుంటాయా డేటింగ్ అంటే? హా, వాడి అమ్మ. బెండయ్యగా ఇప్పుడు చూడు. ఏ నీతో ఎందుకు చేస్తాను అట్లాంటి పనులు? నేను నాకు కాబోయే లవర్తోనో లేదా నేను చేసుకోబోయే అమ్మాయితోనో చేస్తాను. జస్ట్ లైకింగ్ నీ మీద. నీతో ఎట్లాంటివన్నీ కుదరవులే. జస్ట్ లైకింగా? నీ అబ్బా నువ్వు రాలేదనుకో, మీ కాంతమ్మాత దగ్గర నువ్వు మీ జాను పంపసెట్టి దగ్గర ఒకటే అరుపులని దుకాణం పెట్టేస్తాను. దెబ్బకి ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది. తర్వాత నీ ఇష్టం. అమ్మా ఏ ఫోన్ పెట్టువే నువ్వు. బావా, పిల్ల పేరు రానే కదా? పేరుకు తగ్గట్టే గీర చాలా ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఇది అన్నది కూడా నిజమే. చలాయ్, నువ్వు హీరోయిన్ మెటీరియలే, అలాంటిది నువ్వు వాడని కలపడుతున్నావేంటి? అదేరా ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు, కాలేజ్లో వాళ్ళు అందరూ సిల్వర్ స్క్రీన్ మెటీరియల్ అంటుంటే వీడేమో అసలు దేకట్లేదు, మాట్లాడట్లేదు, కలుద్దామంటే కనీసం కనికరించట్లేదు. పాయింటే. అందుకే వాడు మన మాయలో పడే వరకు మనం బెండ్ అవుదాం. ఆ తర్వాత వాడి బెండు తీద్దాం. నువ్వు అన్నట్టు నిజంగానే ఇది రివెంజ్ స్టోరీ అనుకో, ఓకే. అలా కాకుండా నరుడా ఓ నరుడా ఏమి కోరిక, ఆ కోరుకు కొరి ఎలుకో చిరి ఎలుకో బాలక అంటేనే ప్రాబ్లం. నువ్వేమో చెర్రీ పండ్లా ఉన్నావు, వాడు నోట్లేసుకుని సపరించి పిప్పుసేసిపోతా ఉంటాడు. అంత లేదు. ఎవరిక్కడ రాని? ఆపే నీ రాణి శతకం ఆపే. నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఇలానే చెప్పావు, తీరా చూస్తే బొక్క బొరల పడ్డావు. మరేం చేయనురా, వాడు నన్ను పట్టుకొని శ్వాసలో శ్వాస కలిపేశాడు. శ్వాస? అందుకే నాకు ఫోన్ మాట్లాడాలి, వాడితో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఏంటి మీరిద్దరు ఊపిరి ఎక్స్చేంజ్ చేసేసుకున్నారా? ఇన్ని రోజులు మన ఫ్యామిలీ క్లీన్ యూ బొమ్మ అనుకున్నానే, నువ్వేంటి ఏ సర్టిఫికేట్ చేస్తున్నావా? రే అదంతా ఏమీ లేదు, నేను చూసుకుంటాలే పద. ఏం చూసుకుంటావు? ఏంటి చూసుకుంటావుగా? పక్క పద. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉంటాడని చెప్పారే.
దొరికాడు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? ఏ నువ్వేంటి ఇక్కడ? అడిగింది నిన్నే. నువ్వు మీ నాన్నతో గొడవైన ప్రతిసారి ఇలాగే ఎక్కడో ఒక దగ్గర దిగులుగా కూర్చుంటామని చెప్తేను నిన్ను నార్మల్ చేసి మంచి పార్టీ ఇద్దామని వచ్చా. పార్టీయా? హ్మ్. వాట్కా, థమ్స్అప్, చిప్స్. ఇదేంటి? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్. హ్మ్. ఇంకేమున్నాయి? ఇంతేనా? బాగా అలవాటు అనుకుంటా. హ్మ్. మందుకు తగ్గ సెటప్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంత లేదు, అది మా డాడీ బ్రాండ్. ఓ, ఇదంతా ఆయన స్టఫే. ఇదేంటి ఒక గ్లాసే ఉంది, నువ్వు తాగవా? ఆహా, నాకు అలవాట్లేదు. ఇదిగా మావాడు పడ మాకు, నేను ఎవరికి చెప్పను లేదా? హలో. హ్మ్. మ్మ్. నువ్వు తాగి నాశనం అయిపో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, నేను ఎంజాయ్ చేస్తా. మ్మ్. హ్మ్. మ్మ్. మ్మ్. ఇదిగా మ్మ్. దీంట్లో థమ్స్అప్ కలపరు, వాటర్ కలుపుకోవాలి. నేను చూపిస్తా చూడు. ఇప్పుడు సరిపోయిద్ది. ఇదిగా పట్టు. చీజ్. Cheers. బాగుంది. కంపెనీకి కొన్ని క్వశ్చన్స్ అడిగినా. మందు తాగినప్పుడు ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ. ఊళ్ళో బేవస్గా తిరిగే వాళ్ళకి ఆ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయంటగా. ఎన్నిసార్లు కకృతి పడ్డావేంటి? చిచ్చి ఏంటా మాటలో? చెప్పు రాజా, ఈ రాజు ఫ్రెష్ ఏనా కాదా? నేను బ్యావర్స్ గానే కానీ ఆ విషయంలో మాత్రం నేను గోల్డే. పక్కానా? నా మీద నాకే డౌట్ తెప్పిస్తుంది. పక్కా. బాగానే ఉంటావు, పైగా చదువు సగంలోనే సరస్వతికి సమర్పించేసా. ఏ పని పాట లేకుండా ఊళ్ళో తిరుగుతున్నావంటే లవ్ ఫెయిల్యూర్ కదా. ఆ పిల్ల నీకు హ్యాండ్ ఇచ్చేలోపు కనీసం స్టఫ్ లాంటివి ఐటమ్స్ కూడా ఏం చేయలేదా? స్టఫా? వసే నువ్వు నిజంగానే టాపరా లేక ఈ కాలేజీలో ఇట్లాంటి గాసిప్స్ అని ఎంటా కూర్చున్నావు చదువుకోకుండా? అడిగింది చెప్పు రాజా. లవ్ లేదు, లస్ట్ లేదు. అయినా నాలాంటి కెరీర్ మీద క్లారిటీ లేనోడిని ఎవరు లవ్ చేస్తారు చెప్పు? అంత డంబ్ అయితే కాదు మీ అమ్మాయిలు. ఇప్పుడున్న అమ్మాయిలు అయితే మరీ క్లారిటీగా ఉన్నారు. ఏం ఉండాలి, వాడి దగ్గర నుంచి ఏం కావాలి అని పిచ్చ క్లారిటీతో ఉన్నారు. అలా ఏం కాదు, నచ్చితే ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బో, తమరేదో ప్రేమలో మునిగి తేలినట్టే చెప్తున్నారుగా. ఇప్పుడిప్పుడే ట్రయింగ్, మునుగుదామని. మునుగు మునుగు. అవును, నువ్వు నా చిల్లీ చికెన్ టేస్ట్ చేయట్లేదు. మాటల్లో పడి మర్చిపోయా. తింటా ఉండి. తిను, బాగుంటుంది. చూడడానికి భలే ఉంది. చూడడానికే బాగుంది ఇది. వసే ఇది చికెనా కాకి మాంసం? ఇది ఎలా ఉంది? ఛీ, ప్రేమగా నీకోసం మొదటిసారి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకొని వస్తే ఇలా అంటావా? ఇంకెప్పుడు అటు పక్క అలాగే బాబు. నీ ప్రేమతో మనుషులు చంపేసేలా ఉన్నావు. అలిగావా? నువ్వు అలిగితే నెయ్యి పూసిన పెనంలాగా భలే మెరిసిపోతావా? నెయ్యి పూసిన పెనవా? ఒరే తాగుబోతు మహాశయ, ఏం పోలికి రాది. నువ్వు ఇంకెప్పుడు పొగడకయ్యా సామి. సర్లే. అవును, ఈ ఎంఎస్ పిహెచ్డీలు చేసి తమరేమైపోదామనో? నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని మార్చే గురువు అవుదామని నా డ్రీమ్. ఏంటి తొక్కలో టీచర్ జాబ్ కొట్టడానికా నువ్వు ఎంత చదువుతున్నావు? అర్రే అర్రే. హే, నన్నేమైనా అను, నా డ్రీమ్ ఏమైనా అంటే అంటే నాలో చంద్రముఖి వచ్చేస్తుంది చెప్తున్నా. నువ్వు చంద్రముఖి అయితే నేను వెట్టాయని రాజానే. ఇదిగో జోక్స్ చేయకు, నా కోపం వస్తుంది. ఇదిగో దానికి ఎందుకు అంత కోపం? అసలు నీకే కాదు, చాలా మందికి మన టీచింగ్ గ్రేట్నెస్ తెలిస్తే కదా. ఈ ఇంగ్లీష్ వాళ్ళొచ్చి టీచర్, ప్రొఫెసర్ అనే 2 పదాలని మన మీద రుద్దేసిపోయారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బట్టి చదువులతో మార్కుల రేస్లో పడేసి నాశనం చేసేశారు. అమ్మ తల్లి, నేను నీ అంత చదువుకోలేదు. నువ్వు అన్న గురువుకి నేను అన్న టీచర్కి ఉన్న తేడా ఏంటో కోసం అర్థమయ్యేలా చెప్తావమ్మా? ఐ నో నీకు తెలివి లేదని. ఈరోజు నేను చెప్తాను, నువ్వు విను. మన గ్రేట్ ఇండియన్ హిస్టరీ, మన సాంస్క్రిట్ రికార్డ్స్ ప్రకారం ఒక విషయం లేదా ఒక సబ్జెక్ట్ గురించి
ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని అధ్యాపక్ అంటారు. అదే ఇన్ఫర్మేషన్తో పాటు దాని మీద నాలెడ్జ్ కూడా ఉండే వాళ్ళని ఉపాధ్యాయ అంటారు. అదే పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పండిత్ అంటారు. అదే కొందరిని స్పెసిఫైడ్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ఆచార్య అంటారు. అదే ఒక సబ్జెక్ట్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని కూడా చెప్పగలిగే విజనరీ ఉన్న వాళ్ళని దృష్ట అంటారు. ఫైనలీ ఎవడైతే నీలో నీకే తెలియకుండా దాగున్న టాలెంట్ని బయటికి తీసి నిన్ను డార్క్నెస్ నుంచి లైమ్ లైట్లోకి తీసుకొస్తాడో అతనే గురువు. ఓయమ్మో, ఎంత ఉందా? మనిషి మేధస్సును చంపేస్తున్న నేటి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇవ్వాలనేది నా డ్రీమ్. అందుకే ఐ వాంట్ టు బి ఎ గురు. ఆపే, నేనే మందే ఇది ఇలా తాగేసావేంటి? గ్రేట్ డ్రీమ్, పక్కా సక్సెస్ అవుతావులే. ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా బయలుదేరమ్మా, వెళ్ళు. నాకు తెలియదు అనుకున్నావా ఎప్పుడు వెళ్ళాలో? నార్మల్గా అయితే ఏం తెలిసేది కాదు. తమరు ఇప్పుడు ఆవేశంలో నేను తాగాల్సిన మందు నువ్వు తాగేసావు. ఇప్పుడు చూడు, నీకు మబ్బులు కమ్మేసి నీలో నుంచి రాని అలా వెళ్ళిపోయి సిల్క్ స్మిత వచ్చేస్తుంది నీ బాడీలోకి. నేనంటే లైకింగేనా? లవ్ లేదా? కలిసిన ఒక్కసారికి లవ్ ఏంటి పెచ్చదానా? లవ్ లేకపోతే నన్నే పెళ్లి చేసుకుంటాను వెళ్ళిన వాడివి పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసావు? అనుకున్నా కానీ నీలాంటి చదువుల తల్లితో పెళ్ళి అయిందనుకో, ఇద్దరి మధ్యలో రొమాన్స్ కంటే పాఠాలు పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయని లైట్ తీసుకున్నా. అబద్ధం. అలా అయితే మా పెద్దిరెడ్డి ఇంకో సంబంధం చూడాలి కదా. అలా కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే చేస్తానని ఎందుకు చెప్పాడు? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? ఆయన్నే అడగాలి. తెంగర్ మోహన్ దాన, ఆయనకి ఏ పెగ్గులో ఏ జ్ఞానోదయం అయిందో నాకెట్ట తెలుస్తుంది? రే నువ్వు ఆగరా. ఇందాకేమన్నావు? నాలో రొమాన్స్ యాంగిల్ ఉండదా? నాలో రొమాంటిక్ యాంగిల్ ఏంటో ఇప్పుడు చూపిస్తారా? లే లే లే. వద్దులే, ఊరికే అన్నాను. ఏ నువ్వు అర్జెంట్ ఇంటికి వెళ్ళి నీకు ఎక్కిందిలే కానీ. చుప్ చుప్ మొయ్. నీకు ఈరోజు కిస్ అంటే ఏంటో నేర్పిస్తా. కిస్సా? కానీ నువ్వు చెప్పే తొక్కలో కిస్లన్నీ కాదు, ఫ్రెంచ్ కిస్. ఫ్రెంచ్ కిస్ నేర్పిస్తాను. మంచి కిస్సా? రెడీ? ఏంటి రెడీ? ఏం చేస్తున్నావే? మెడెందుకు ఎలా ఉంచు? 1 2 3 ఏం ప్లాన్ చేసావే? ఓయ్ రాణి, తప్పు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆ బుర్రకైనా బూజు పట్టిందా? లూజ్ కాదు, తాగేసింది ఇది. తీసుకెళ్ళి ఇంటికి. ఎలా? అమ్మా, తప్పించుకున్నావు. ఏ మాటకి ఆ మాట. ఫ్రెంచ్ కిస్ పెట్టేసి ఉంటే నా పని ఏమైపోతున్నావు? ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్. ఆఫీస్ కదా బావా, అందుకే వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను. నువ్వేంటి బావా, అయినా నేను ఎప్పుడు రే రాణి, ఏమైంది? ఏం చేసింది? మీ చెల్లె పెళ్లికి ముందే రొమాన్స్ అంట. ఏందో చూడు. రొమాన్సా? కూర్చో. నువ్వు అమ్మోరు బట్టిన పూజారిలో ఊగుతున్నావేంటే? మందేసావు నువ్వు? ఓసే, పెళ్ళి వద్దనుకున్నావు, ఆ పెళ్లి కాస్త పెటాకులైంది. ఎంజాయ్ చేయడం మానేసి మందేసి ఆడుతూ రొమాన్స్ అంటే? నేనెక్కడ చేశానే? అదే వచ్చి ఫ్రెంచ్ కిస్ నేర్పిస్తానింది. మగాన్నే తగ్గితే తేడా అనుకుంటారు. పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తా అని పోయి క్యాన్సిల్ చేసుకుని వచ్చావు. తనేమో నువ్వు కన్నుపడితే చాలు వయ్యారి సిగ్గు మొగ్గలేస్తున్నట్టు సరసాలాడేస్తుంది. అది సరసాలు కాదురా, నాకు వాడితో ప్రేమలో ఓనమాలు నేర్చుకొని ఆ తర్వాత డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేయాలనుంది. నువ్వు ప్రేమలో పిహెచ్డి చేయట్లా, రొమాన్స్ లో చేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకు చెప్పు. చెప్తావా లేదా కాంతని పిల్లమంటావా? వద్దొద్దు, చెప్తాను. అసలు మామ రాగానే అర్థమయ్యేలా చెప్పి ఏదోటి చేసి ఒప్పించాలి. లేకపోతే రాణి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. అల్లుడు మామ వచ్చావా? పద కూర్చొని మాట్లాడదాం. దా. సరే అల్లుడు. ఏంటి అల్లుడు, ఇంటికి రాకుండా ఇక్కడ రమ్మన్నావు? అల్లుడు ఎక్కడున్నావు? ఏమైంది? దారిలో ఏమైనా చీడపీడ తొక్కినావా ఏంది? చిచ్చి అలాంటిదేం లేదులే మావా, నేను బాగానే ఉన్నాను. సరే, విషయం ఏంటి? పొలం దగ్గరికి రమ్మన్నావు? అంటే మావా, అది మావా ఈ పెళ్ళి ఆపేద్దాం మావా. పెళ్ళి ఆపేద్దామా? ఎందుకు? అంటే నాకు ఇంక 22 ఏళ్ళే కదా మావా, అప్పుడే పెళ్ళేంటి మావా, చిన్న పిల్లండి కదా. బాధ్యతలు గట్లా తెలియాలంటే
ఒళ్ళొంచి పని చేయాలంటే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నీలాగా బలాదూరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారా. ఈయనకి ఎంత చెప్పినా అర్థమయ్యేలా లేదే. మావా నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, కావాలంటే నీకు ముచ్చటేస్తే 2 పీకులు పీకు, కానీ పెళ్లి మాత్రం వద్దు మావా, ప్లీజ్ మావా. ఒరే మీ నాన్న నేను స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడేవాళ్ళంరా. ఈయన ఒకడు. ఇన్నేళ్ళు మా స్నేహంలో వాడు అడిగింది ఒకటిరా, నా కొడుకు పాడైపోతున్నాడు, పెళ్లి చేయాలి, మీ అమ్మాయిని ఇస్తావా అని అడిగాడ్రా. కావాలంటే ఇల్లరికం కూడా పంపిస్తానాడ్రా. నేను నువ్వే. అమ్మ అప్పలరాజు, కొడుకు బాగానే పెట్టావుగా గట్టిగా. ఒరే నీ నెత్తి మీద 100 రూపాయలు పెట్టి అమ్మినా 10 రూపాయలు కూడా ఎవడు కొనర్రా. అలాంటిది పిల్లనిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తుంది ఎందుకు? కేవలం మా స్నేహం కోసం. ఇదిగో మీ స్నేహం కావాలంటే మీతోనే పెట్టుకోండి, కావాలంటే ఇద్దరు కలిసి కూర్చొని రోజు 2 పెగ్గులేయండి, అంతేగాని పెళ్లి మాత్రం జరిగేది లేదు. లేదు లేదు లేదు. ఇదిగో స్ట్రాంగ్ ఉంటుందని 3 సార్లు చెప్పా, ఇంకా మాట్లాడు మాకు. ఇదే నీ ఆఖరి మాట? ఎస్. అయితే మీ నాన్న చేతిలో చావడానికి రెడీగా ఉండు. ఏంటి నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, అప్పుడు నా కూతురికి వేరేవానిచ్చి పెళ్లి చేస్తా. చావడానికి రెడీగా ఉండు. చంపేస్తారా? ఏంటి పెళ్లి చేసుకోపోతే చంపేస్తారా? వాట్ ద ఫన్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? బాగుంటారులేండి. సో మీకు నచ్చింది కదా ఎపిసోడ్? సో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇగో ఈ లొకేషన్స్ అన్నీ రెక్కీ చేసి మరి మా డైరెక్టర్ కష్టపడి మీరు ఒకే లొకేషన్స్ అని తిడుతున్నారని అవి భరించలేక ఇగో సిటీకి ఎంత దూరం నుంచి వచ్చి ఈ సిరీస్ తీసాం. సో మీకు ఖచ్చితంగా ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హీరోయిన్ ఏం మాట్లాడదు, ఓన్లీ మాట్లాడనివ్వట్లేదు మాట్లాడదామని. సో రియల్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా కష్టపడ్డాం, హెల్త్ వాళ్ళకపోయినా మస్తు కష్టపడ్డాం. సో దానికోసమైనా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు వీడియోలు తమ్ముళ్ళు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సబ్స్క్రైబ్ టు వాట్ ద ఫన్ తెలుగు.